హాయ్ అండి. ఈరోజు నేను చేసిన వంట క్యాప్సికము నూపిండి కూర. అంటే నూపప్పు ఒక 100 గ్రాముల నూపప్పు అనుకోండి, ఒక 4, 5 ఎండుమిరపకాయలు దోరగా వేయించేసుకోవాలి సిమ్లో పెట్టి. నూనె ఏం వేయించుకోకర్లేదు, ఉత్తి ప్యాన్లో అది పౌడర్ చేసేసుకోండి. అది ఎక్కువ పౌడరే అవుతుంది, పక్కన పెట్టుకోండి. ఈ క్యాప్సికము, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించి ఇంకా ఎండుమిర్చి ఏం అక్కర్లేదు. ఆ పోపు వేగాక క్యాప్సికమ్ వేసేసి ఉప్పు తగినంత చిటికెడు పసుపు వేసి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాల లోపు మగ్గిన తర్వాత ఈ నూపొడి ఒక 2 స్పూన్లు వేసుకుని బాగా పైనుంచి కిందకి కలుపుకుని ఒక 2 నిమిషాల నుంచి కట్టేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది. నూపొడి చాలా హెల్తీ, ఎందులో వేసుకున్నా కూడాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇదండి క్యాప్సికమ్ నూపిండి కర్రీ. నూపొడి తర్వాత తగినంత ఉప్పు కలుపుకుని మనం వేడివేడి అన్నంలో కూడా కలుపుకు తినచ్చు విడిగా. తర్వాత టమాటో పెరుగు పచ్చడి చేశానండి. కమ్మటి పెరుగులో టమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పెట్టేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఎండుమిర్చి పోపు వేయించుకుని ఈ టమాటోలు వేసి మగ్గనిచ్చేసి ఈ చల్లారిన తర్వాత మగ్గిపోయిన టమాటాలు పెరుగులో కలిపేసుకోవడం. ఇందులో పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో బాగుంటుందండి. అదేంటో ఎప్పుడు టమాటో పెరుగు పచ్చడి చేసినా సరే నా దగ్గర కొత్తిమీర ఉండదు, ఉంటే ఇంకా బాగుంటుంది. ఎండాకాలం పెరుగు పచ్చళ్ళు అవి బాగుంటాయి. ఇదండి టమాటో పెరుగు పచ్చడి, క్యాప్సికమ్ నూపిండి కర్రీ.